విమలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మేనత్ అవుతారట. వైఎస్ విమలారెడ్డి ఆంటీ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈమె క్రైస్తత్వం తీసుకున్నారు, క్రైస్తవ భక్తురాలు. ఏదో ఆమె కూడా మత బోధ చేస్తూ ఉందట. ఈవిడ గత 15 రోజుల నుంచి, నెల రోజుల నుంచి ఈవిడ పని ఏంటంటే ఊరూరా తిరిగి ఆ చర్చిలన్నిటిని కూడా కలిసి పాస్టర్లందరినీ పిలిచి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. వచ్చిన 1000 రూపాయలు, 500 రూపాయలు గిఫ్టులు ఇస్తూ ఉన్నారు. ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, ఆయన దేవుడి కొడుకు, ఆయన దేవుడి బిడ్డ, ఆయనకి ఓట్లేయండి. ఇతర మతాలన్నీ కూడా మన మీద ధ్వజమెత్తుతున్నాయి. మీరు మనం క్రైస్తత్వాన్ని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయని ఆవిడ మాట్లాడుతున్నారట. ఇదంతా ఘోరమండి. భారతదేశం సెక్యులర్ స్టేట్. ఇది ఎవరు ఏ మతాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడ ఒకరి మతం మీద ఒకరికి విద్వేషాలు లేవు. ఈవిడ విద్వేషాలను కూడా రెచ్చగొట్టేటట్లుగా మాట్లాడుతున్నారు. హిందూ క్రైస్తవుల మధ్య రగడ గొడవ జరిగేటట్లుగా, వైషమ్యాలు రగిల్చే రీతిలో మాట్లాడుతున్నారు శ్రీమతి విమలారెడ్డి గారు. ఈవిడ మీద కూడా యాక్షన్ తీసుకోమన్నాము. నిజమా అని అడిగారు ఆయన. నిజమే సార్ అని రుజువులతో సహా, పేపర్ క్లిప్పింగ్స్ తో సహా ఆయనకి ఇవ్వటం జరిగింది. పాస్టర్లు కొట్టుకున్నారు, మీరు ఇంత ఇస్తామని పిలిచారు, మాకు ఇంత ఇచ్చారని. క్రైస్తత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారా, క్రైస్తత్వాన్ని పెంపొందిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నాకు అర్థం అవట్లేదు. క్రైస్తత్వాన్ని మీరు పెంపొందిస్తున్నారా, క్రైస్తత్వాన్ని ప్యాట్రనైజ్ చేస్తున్నారా, లేకుంటే క్రైస్తత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారా? సమాధానం చెప్పాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈవిడ ఇటువంటి ప్రచారం చేయటానికి లేదు. నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్ రూల్స్ పంపించింది, ఒక మతాన్ని ఉపయోగించి ఓట్లు అడగటానికి వీల్లేదు. కానీ ఈమె అడుగుతూ ఉన్నారు. ప్రతి చర్చిలో ఈవిడ ప్రచారం చేస్తున్నారు. ఈ విమలమ్మ గారి మీద కూడా చర్యలు తీసుకోమని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.